హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శృంగేరి క్షేత్ర చరిత్ర గురించి వివరించబోతున్నాను. శృంగేరి అనేది కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు జిల్లాలో తుంగా నది ఒడ్డున ఉన్న పవిత్రమైన క్షేత్రం. శృంగేరి మఠం యొక్క ప్రధాన దేవతగా శారదామ్మవారిని వ్యవహరిస్తున్నారు. శారదామ్మవారికి ఒక కథ ఉంది. ఎప్పుడో చాలా కాలం క్రితం భారతదేశం జ్ఞానానికి నిలువుగా ఉండేది. ప్రజలందరూ సత్యాన్ని తెలుసుకోవాలని, ధర్మాన్ని పాటించాలని ఆశపడేవాళ్ళు. కానీ కాలక్రమేణా జ్ఞానం తగ్గిపోయింది. అప్పుడు ఆదిశంకరాచార్యులు అనే మహానుభావుడు పుట్టాడు. ఆయన బహుళ జ్ఞానం కలవాడు. ఆయన దేశమంతటా తిరిగి జ్ఞానాన్ని పునఃస్థాపించాలనే తలంపుతో ఉండేవాడు. ఒకరోజు ఆయన తుంగానది ఒడ్డున ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చాడు. అక్కడ 2 జంతువులు నది కట్ట వద్ద ఉన్న పిల్లకాకిని వర్షం నుంచి రక్షించేందుకు కలిసి పనిచేస్తున్నాయి. ఇది చూసిన శంకరాచార్యులు ఆశ్చర్యపోయారు. ఇక్కడ ధర్మం జీవిస్తోంది అని భావించి ఆ ప్రదేశంలో ఒక పెద్ద విద్యాపీఠం స్థాపించారు. అదే శృంగేరి శారదాపీఠం. ఈ పీఠంలో ఆయన జ్ఞానతల్లి శారదాదేవిని ప్రతిష్ఠించారు. ఆమె తామర పువ్వుల మీద కూర్చొని చేతిలో వీణ, జ్ఞానముద్ర, పుస్తకం, అక్షమాల వంటి పవిత్ర వస్తువుల్ని పట్టుకుని ఉండేవారు. ఆమె ముఖంలో ముద్దుగా తేలిపాటి నవ్వు, ముద్దుగా జ్ఞానం మెరిసేది. శారదామ్మవారు విద్యార్థులందరికీ జ్ఞానం, చైతన్యం, శాంతి ప్రసాదిస్తారు. పిల్లలు తాను చదివే విషయాలని సులభంగా అర్థం చేసుకోవాలంటే శారదామ్మవారిని ప్రార్థించాలి. శారదాదేవి జ్ఞానానికి, విద్యకు అధిష్టాన దేవత. ఆమె జ్ఞానదాయినిగా పూజిస్తారు. ఆదిశంకరాచార్యులు ఆమెని శృంగేరిలో స్థాపించారు. ఆమె విగ్రహానికి ప్రత్యేకంగా తామ్ర చెలిక అంటే స్మితంగైన ముదురు రంగుతో తయారు చేసిన రూపంలో ఏర్పాటు చేశారు. అన్నదాతలకు, విద్యార్థులకు, విద్యార్థి భక్తులకు శారదమ్మను దర్శించడం గొప్ప శుభ ఫలితాన్ని కలిగిస్తుందని నమ్మకం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.